హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా మహేష్ లైఫ్ స్టైల్. నా పేరు మహేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వెహికల్ చూసుకున్నట్లయితే బజాజ్ సిటీ 110X అండి. ఫ్రెండ్స్, ఈ వెహికల్ నుంచి మీకు ఫ్యూచర్ స్పెసిఫికేషన్స్ అండ్ మీకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కమెంట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం వెహికల్ కలర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మొత్తం మనకి 3 కలర్స్ అయితే ఉండడం అనేది జరుగుతుంది. మనకి వైట్, గ్రీన్ అయితే ఉండడం అనేది జరుగుతుంది. అలాగే మీకు రెడ్ అండ్ బ్లాక్ అయితే ఉంటుంది. అలాగే థర్డ్ చూసుకున్నట్టయితే మీకు బ్లూ అండ్ బ్లాక్ అయితే ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి వైట్, గ్రీన్ అనేది చెప్పుకోవచ్చు. మనకి వెహికల్ కలర్ అయితే చాలా బాగుందనేది చెప్పుకోవచ్చు. అలాగే వెహికల్ చూసుకున్నట్టయితే 2024 మోడల్ అండి, కొత్త మోడల్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ వెహికల్ మనకి మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు 70 కిలోమీటర్స్ అయితే రావడం అనేది జరుగుతుందండి పర్ లీటర్ వచ్చేసి. అలాగే మీకు ఇంజన్ డిస్ప్లేస్మెంట్ చూసుకున్నట్టయితే మీకు 115.45 cc తోటి అయితే రావడం అనేది జరుగుతుంది. అలాగే మీకు ఇంజన్ చూసుకున్నట్టయితే మీకు 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ అయితే రావడం అనేది జరుగుతుంది. అలాగే మీకు మాక్సిమం పవర్ వచ్చేసరికి 8.6 PS అండ్ 7000 RPM అయితే ఉంటుంది. అలాగే మాక్సిమం టార్క్ వచ్చేసరికి 9.81 న్యూట్రల్ మీటర్ అండ్ 5000 RPM అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, మనకి ఇంజన్ చూసుకున్నట్టయితే చాలా సైలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు అండి. మీకు సౌండ్ అయితే తక్కువ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే మీకు ఇంజన్ దగ్గర అయితే చూసుకోవచ్చండి, మీకు మొత్తం బ్లాక్ కలర్ తోటి రావడం అనేది జరిగింది. అలాగే మీకు ఇంజన్ చూసుకున్నట్టయితే మీకు BS6 అయితే రావడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే మీకు ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మీకు 11 లీటర్స్ అయితే రావడం అనేది జరుగుతుంది. పర్వాలేదు అండి, మనకి 11 లీటర్స్ అంటే బాగానే ఉందనేది చెప్పుకోవచ్చు. మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాదు, మీడియం అయితే ఉండడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, అలాగే టైర్స్ అయితే చూసుకోవచ్చండి, మీకు అలో వీల్స్ టైర్ అయితే రావడం అనేది జరుగుతుంది. అలాగే మీకు బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు ఫ్రంట్ అండ్ రియర్ మొత్తం డిస్క్ అయితే రావడం అనేది జరుగుతుంది. అలాగే టైర్ సైజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే 17 ఇంచ్ తోటి అయితే రావడం అనేది జరుగుతుందండి మీకు ఫ్రంట్ అండ్ రియర్ చూసుకున్నట్టయితే. అలాగే ఫ్రంట్ డిజైనింగ్ అయితే చూసుకోవచ్చు అండి, మీకు చాలా బాగుందనేది చెప్పుకోవచ్చు. అలాగే మీకు లైటింగ్ కూడా చూసుకోవచ్చు, మీకు లైట్ రెస్పాన్స్ అయితే చాలా బాగుందనేది చెప్పుకోవచ్చు. అలాగే టర్న్ ఇండికేటర్స్ చూసుకున్నట్టయితే మీకు బల్బ్ తోటి రావడం అనేది జరుగుతుంది. అలాగే మీకు మెయిన్ లైట్ చూసుకున్నట్టయితే మీకు హాలోజన్ లైట్ అయితే రావడం అనేది జరుగుతుంది. అలాగే మీకు టాప్లో చూసుకున్నట్టయితే మీకు LED లైట్ అయితే రావడం అనేది జరుగుతుంది. అది మీకు డే టైమ్ రన్నింగ్ లైట్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే టర్న్ ఇండికేటర్ కూడా చూసుకోవచ్చు అండి, సేమ్ మీకు పల్సర్ 150లో ఎలా ఉంటుందో ఇందులో కూడా అలాగే ఉందనేది చెప్పుకోవచ్చు అండి టర్న్ ఇండికేటర్స్ చూసుకున్నట్టయితే. అలాగే ఇక్కడ డిజైనింగ్ అయితే చూసుకోవచ్చండి, మీకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండి. కొంచెం స్పోర్టీ సైడ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు మీకు డిజైనింగ్ చూసుకున్నట్టయితే. అలాగే మీకు కిక్ రాడ్ ఆప్షన్ కూడా ఉండడం అనేది జరిగిందండి, ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో మనకి ప్లస్ పాయింట్ వచ్చేసరికి మీకు ఇంజన్ అయితే చెప్పుకోవచ్చు అండి. మీకు ఇంజన్ చూసుకున్నట్టయితే చాలా సైలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు అండి, మీకు స్మూత్ ఇంజన్ అయితే చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడైతే చూసుకోవచ్చు అండి, మీకు రైట్ సైడ్ కూడా మీకు సైరక్ గార్డ్, అలాగే మీకు సైలెన్సర్ అయితే కనిపిస్తుంది. మీకు సైలెన్సర్ చూసుకున్నట్టయితే కొంచెం చిన్నగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడైతే చూసుకోవచ్చు అండి, మీకు బ్యాక్ సైడ్ అయితే మీకు ఇంకోటి అయితే ఒక ఆప్షన్ అయితే ఉండడం అనేది జరిగింది, ఏమైనా పెట్టుకోవడానికి లగేజ్ అలాంటిది అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ హ్యాండిల్ అయితే చూసుకోవచ్చండి, మీకు స్పోర్టీ లాగా అయితే లేదంటే మీకు నార్మల్గా అయితే ఉండడం అనేది జరుగుతుంది హ్యాండిల్ చూసుకున్నట్టయితే. అలాగే స్పీడోమీటర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు మొత్తం ఎనలాగ్ అయితే రావడం అనేది జరుగుతుందండి, డిజిటల్ అలాంటిది అయితే ఏం లేదనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు అండి, మీకు రైట్ సైడ్ చూసుకుంటే బజాజ్ లోగో అయితే కనిపిస్తుంది. అలాగే మీకు ఫ్యూయల్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. అలాగే మీకు న్యూట్రల్ అయితే కనిపిస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మీకు స్పీడోమీటర్ అయితే కనిపిస్తుందండి, మీకు ఎంత స్పీడ్కి వెళ్ళారో అలాగే ఇక్కడ అయితే ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు అండి, మీకు లైట్ ఆన్ ఆఫ్ బటన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు అండి, మీకు హాలోజన్ లైట్ అయితే రావడం అనేది జరుగుతుంది ఫ్రంట్ చూసుకున్నట్టయితే. అలాగే లెఫ్ట్ సైడ్ అయితే చూసుకోవచ్చు అండి, మీకు హై బీమ్, లో బీమ్ కనిపిస్తుంది. అలాగే మీకు టర్న్ ఇండికేటర్, అలాగే హార్న్, అలాగే మీకు పాస్ లైట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు అండి, పాస్ లైట్ అయితే నేను ఒకసారి ప్రెస్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మీకు డే టైమ్ రన్నింగ్ లైట్ చూసుకుంటే మీకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండి, చాలా బ్రైట్గా అయితే రావడం అనేది జరుగుతుంది. అలాగే మీకు మెయిన్ లైట్ చూసుకుంటే మీకు హాలోజన్ లైట్ అయితే కనిపిస్తుంది అండి, ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఓల్డ్ వర్షన్ ఎలా ఉంటుందో ఇందులో కూడా అలాగే అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మీకు సేఫ్టీగా 2 రాడ్స్ లాంటివి అయితే ఇచ్చారండి, ఇక్కడ చూసుకోవచ్చు. పర్వాలేదండి, మనకి లైటింగ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు 170 mm అయితే రావడం అనేది జరుగుతుంది. అలాగే వీల్ బేస్ చూసుకున్నట్టయితే మీకు 1285 mm అయితే రావడం అనేది జరుగుతుంది. అలాగే మీకు కర్బ్ వెయిట్ చూసుకున్నట్టయితే మీకు 127 kgs అయితే రావడం అనేది జరుగుతుందండి. పర్వాలేదండి, లైట్ వెయిట్ సైడ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు మనకి వెహికల్ వచ్చేసరికి. అలాగే బ్యాక్ సైడ్ అయితే చూసుకోవచ్చు అండి, మీకు టైల్ లైట్ కూడా మీకు హాలోజన్ లైట్ అయితే కనిపిస్తుంది. అలాగే టర్న్ ఇండికేటర్ అయితే చూసుకోవచ్చు, మీకు బల్బ్ తోటి అయితే రావడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో ఫ్యామిలీ పర్పస్కి అయితే ఇది బెస్ట్ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు అండి. మీకు వెహికల్లో 3 మెంబర్స్ కూడా ఈజీగా కూర్చోవచ్చు అనేది చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే వెహికల్ హైట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు 1098 mm అయితే రావడం అనేది జరుగుతుంది. అలాగే లెంత్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు 1998 mm అయితే రావడం అనేది జరుగుతుంది. అలాగే విడ్త్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు 753 mm అయితే రావడం అనేది జరుగుతుందండి. అలాగే బ్రేకింగ్ టైప్ చూసుకున్నట్టయితే మీకు కాంబీ బ్రేక్ సిస్టమ్ అనేది చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే గేర్ బాక్స్ చూసుకున్నట్టయితే మీకు 4 స్పీడ్ మాన్యువల్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే బోర్ చూసుకున్నట్టయితే మీకు 50 mm అయితే రావడం అనేది జరుగుతుంది. అలాగే స్ట్రోక్ చూసుకున్నట్టయితే 58.8 mm అయితే రావడం అనేది జరుగుతుంది. అలాగే మీకు BS6 2.0 అయితే వస్తుంది. అలాగే E20 బ్యాడ్జింగ్ అయితే చూసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, నేను రిప్లై అయితే కంపల్సరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.